ఫ్రెండ్స్, ఇండస్ఇండ్ బ్యాంకు ఇండి అనే సేవింగ్స్ అకౌంట్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఇన్ని బ్యాంక్ అకౌంట్లు ఉండగా మళ్ళీ ఇదెందుకు అయ్యా అంటే ఈ బ్యాంక్ అకౌంట్ లో కొన్ని మంచి కొత్త కాన్సెప్ట్ అయితే ఉన్నాయి. అవి ఖచ్చితంగా మనకు యూజ్ అవుతాయి. ఎట్లాంటివంటే ఎగ్జాంపుల్, మీకు ఇప్పుడు ఆల్రెడీ ఒకటో రెండో బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. ఆ బ్యాంక్ అకౌంట్లను వాడి మీరు ఎక్కడైనా షాపింగ్ చేసిన దగ్గర యూపీఐ అంటే స్కాన్ అండ్ పే చేసిన దగ్గర మీకు ఏమైనా క్యాష్ బ్యాక్ వస్తుందా? ఎలాంటి క్యాష్ బ్యాక్ రావట్లేదు. అట్లాగే మీకు ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న బ్యాంక్ అకౌంట్ తోటి ఒక ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఆ ఏటీఎం కార్డుని వాడు ఎక్కడైనా స్వైప్ చేసి షాపింగ్ చేసినప్పుడు ఏమైనా క్యాష్ బ్యాక్ వస్తుందా? ఎలాంటి క్యాష్ బ్యాక్ రావట్లేదు. అట్లాగే మీరు మీ కార్లో కానీ మీ బైక్లో కానీ ఫ్యూయల్ పెట్రోల్ డీజిల్ ఫిల్ చేయించుకున్నప్పుడు మీరు స్కాన్ చేసి పేమెంట్ చేసినా, కార్డ్ స్వైప్ చేసినా, ఏటీఎం స్వైప్ చేసినా కానీ మీకు ఏమైనా క్యాష్ బ్యాక్ వస్తుందా? అక్కడ కూడా ఎలాంటి క్యాష్ బ్యాక్ రావట్లేదు. కాకపోతే ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ ఇండి సేవింగ్స్ అకౌంట్ ఏదైతే ఉందో దీని ద్వారా మీరు ఎక్కడైనా షాపింగ్ చేసినప్పుడు స్కాన్ అండ్ పే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినా కానీ, లేకపోతే ఏటీఎం కార్డ్ని వాడి మీరు ఎక్కడైనా షాపింగ్ చేసినా కానీ, లేకపోతే ఫ్యూయల్ ఫిల్ చేయించుకున్నా కానీ, పెట్రోల్ కానీ డీజిల్ కానీ మీరు ఇట్లాంటి ఫ్యూయల్ ఫిల్ చేయించుకున్నా కానీ మీకు ఇలాంటి ప్రతి చోట కూడా క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మనం ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్స్ అనేటివి క్యాష్ బ్యాక్ ఇవ్వడం చూసినాం కానీ సేవింగ్స్ అకౌంట్ క్యాష్ బ్యాక్ ఇవ్వడం చూసినామా? సో ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ఇట్లా మనం ఖర్చు పెట్టే ఖర్చుల పైన మంచి డబ్బు అనేది సేవ్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటి అని అంటే ఈ అకౌంట్ని ఎవరైతే రెగ్యులర్గా ట్రాన్సాక్షన్స్కి యూజ్ చేస్తారో వాళ్ళకి 5 లక్షల వరకు క్రెడిట్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. క్రెడిట్ లైన్ అంటారు దాన్ని. అది ఎట్లా పనిచేస్తుంది అని అంటే ఎగ్జాంపుల్, మీకు ఎప్పుడైనా మీ దగ్గర అమౌంట్ లేవనుకోండి, అట్లాంటి టైంలో మీకు కొన్ని అమౌంట్ అనేది అర్జెంట్గా అవసరం పడ్డాయి. అట్లాంటప్పుడు మీరు ఎలాంటి లోన్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో 5 లక్షల వరకు క్రెడిట్ లైన్ అనేది మీకు ఉంటుంది కదా, అందులో నుంచి మీకు ఎంత డబ్బులు అయితే అవసరం ఉంటాయో అంత విత్డ్రా చేసుకొని ఆ అమౌంట్కి మాత్రమే ఇంట్రెస్ట్ కట్టచ్చు. 5 లక్షల లిమిట్ ఉంటే మీకు ₹1,00,000 అవసరం ఉన్నాయనుకోండి, ₹1,00,000 విత్డ్రా చేసుకొని ఆ ₹1,00,000కి ఒక 12 నెలలో 10 నెలలో ఈఎంఐ పెట్టుకొని దానికి మాత్రమే ఇంట్రెస్ట్ పే చేస్తే సరిపోతుంది. అండ్ ఈ అకౌంట్ని మీరు వాడుకొని ట్రాన్సాక్షన్ చేసుకున్నందుకు వీళ్ళు ఎలాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా తీసుకోవట్లేదు. ఇవే బెనిఫిట్స్ కాదు, ఇట్లాంటి చాలా టైప్స్ ఆఫ్ మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సేవింగ్స్ అకౌంట్లో. నార్మల్ బ్యాంక్ అకౌంట్స్ ఎట్లాగో యూజ్ చేస్తున్నాం, దాని ద్వారా మనకు ఎలాంటి సేవింగ్స్ అయితే అవ్వట్లేదు. సో ఇది ఫ్రీ అకౌంటే కాబట్టి ఎలాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ లేవు కాబట్టి ఇట్లాంటి దాన్ని వాడుకొని ఇప్పటి నుంచైనా మన ఖర్చుల్లో మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ వీడియోని మీ ముందుకైతే తీసుకొచ్చిన. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీరు సీరియస్గా మీ మనీ సేవ్ చేసుకోవాలని అంటే ఈ బ్యాంక్ అకౌంట్ మీకు 100% పక్కాగా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో ఈ బ్యాంక్ అకౌంట్ని ఎట్లా ఓపెన్ చేసుకోవాలి అండ్ ఈ అకౌంట్ ద్వారా మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఎక్కడెక్కడ మనీ ఎంత సేవ్ అవుతుంది, అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా స్క్రీన్ పైన చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దట్ మీకు ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉండదు. అండ్ ఇండి సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు బ్యాంక్కి వెళ్ళడం కానీ అక్కడికి ఇక్కడికి వెళ్ళడం ఎట్లాంటి పని లేదు. మీరు ఇంటి దగ్గర ఉండి ఆరామ్సే కూర్చొని మీ మొబైల్లోనే ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసుకునే అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేశా. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితేనే అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఎలాంటి ఫోర్స్ లేదు. మీరే ఆటోమేటిక్గా ఓపెన్ చేసుకుంటారు వీడియో చూసిన తర్వాత. సో ఫస్ట్ ఈ అకౌంట్కి సంబంధించిన బెనిఫిట్స్ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఇండి సేవింగ్స్ అకౌంట్లో మీకు చెక్ బుక్ ఫెసిలిటీ కూడా ఉంది. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కావాలంటే యాప్ నుంచి చెక్ బుక్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇందులో మీకు డెబిట్ కార్డ్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఆ ఏటీఎం కార్డు అనేది వీసా ప్లాటినం ఏటీఎం కార్డు వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఈ వీసా ప్లాటినం ఏటీఎం కార్డు అనేది మీకు 2 రకాలుగా వస్తుంది. ఒకటి విర్చువల్ కార్డు, అంటే డిజిటల్గా మీరు యాప్లో చూసుకోవచ్చు. ఎప్పుడైనా ఫిజికల్ కార్డు మర్చిపోయినా కానీ, పాకెట్లో పెట్టుకోవడం మర్చిపోయినా కానీ మీకు ఏదైనా కార్డుతో అవసరం పడితే డిజిటల్ కార్డు చూసుకోవచ్చు యాప్లో నుంచి. అండ్ ఫిజికల్ కార్డు కూడా బై పోస్ట్లో ఇంటికి వస్తుంది, ప్లాస్టిక్ కార్డు. దాని ఛార్జ్ 499 ఉంటుంది. సో దీనికనే కాదు, మీరు ఏ బ్యాంక్లో ఏటీఎం కార్డు తీసుకున్నా కానీ దానికి ఖచ్చితంగా ఛార్జెస్ ఉంటాయి. కాకపోతే అందరూ దాని గురించి చెప్పారు, నేను చెప్తున్నా. అండ్ మీకు మొబైల్ బ్యాంకింగ్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇందులో. మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ బ్యాంక్కి సంబంధించిన యాప్ ఇన్స్టాల్ చేసుకొని యాప్లో నుంచి మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కానీ, డబ్బులు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఏటీఎం కార్డుకి సంబంధించిన పిన్ సెట్ చేసుకోవడం, ఇట్లాంటివి చాలా సర్వీసెస్ ఉంటాయి. బ్యాంక్కి సంబంధించిన సర్వీసెస్ అన్నీ కూడా మీరు ఇంటి దగ్గర ఉండి ఈ మొబైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ అకౌంట్లో ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఏ రకంగా ఉంటాయి అని అంటే, ఈ అకౌంట్ అనేది డిఐసిజిసి ఇన్సూర్డ్. డిఐసిజిసి ఇన్సూర్డ్ అంటే ఇది ఆర్బీఐ యొక్క బాడీ. సో మీరు ఈ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసుకుంటారు కదా, ఆ డబ్బులు అనేది 5 లక్షల లోపు ఎంత ఉన్నా కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా బ్యాంక్ కరప్ట్ అవుతాయి అంటే బ్యాంక్ దివాలా తీస్తే ఎంత అమౌంట్ ఉన్నా 5 లక్షల లోపు మీ అకౌంట్లో ఈ డిఐసిజిసి వాళ్ళు మీకు రిఫండ్ ఇచ్చేస్తారు మనీ. జస్ట్ బ్యాంక్ కరప్ట్ కాదు, కాకపోతే మీకు ఒక స్ట్రాంగ్ సెక్యూరిటీ ఫీల్ ఇవ్వడానికి వీళ్ళు డిఐసిజిసి ఇన్సూర్డ్ అయితే పెట్టుకున్నారు అకౌంట్కి. అండ్ అంతేకాకుండా మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు యూపీఐ పైన కూడా క్యాష్ బ్యాక్ ఇస్తుంది ఈ బ్యాంక్ అకౌంట్ అని చెప్పిన కదా. ఎంత క్యాష్ బ్యాక్ ఇస్తుంది అంటే 1% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఇందులో వచ్చే క్యాష్ బ్యాక్ మొత్తం కూడా జెమ్స్ రూపంలో వస్తుంది. ఒక్క జెమ్ వర్త్ ఈక్వల్ టు ₹1. సో అవి మళ్ళీ మీరు యాప్లో రిడీమ్ చేసుకోవచ్చు. జెమ్స్ ₹1 వాల్యూతో సమానం ఒకటి. కాకపోతే ఒక కండిషన్ ఏంది అని అంటే ఈ 1% క్యాష్ బ్యాక్ అనేది మీరు ఎక్కడ పడితే అక్కడ స్కాన్ చేసి యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు 1% క్యాష్ బ్యాక్ రాదు. ఎందుకంటే అట్లా వస్తే వీళ్ళు కంపెనీ అమ్మేసుకోవాల్సి ఉంటుంది, మనం మిస్యూజ్ చేస్తాం, ఎక్కడ పడితే అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి. సో వీళ్ళు మనకు పనికొచ్చే ఒక టాప్ 15 బ్రాండ్స్ తోటి పార్ట్నర్షిప్ అయితే పెట్టుకున్నారు. ఆ టాప్ 15 బ్రాండ్స్లో మీరు ఒక 3 బ్రాండ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు రెగ్యులర్గా వాడుకునేటివి. అవి నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. ఎగ్జాంపుల్గా మనకు అమెజాన్ కానీ,
కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఓలా, ఊబర్, జియోమార్ట్, ఎజియో, నైకా, స్విగ్గీ, జొమాటో ఇట్లాంటి ఒక 15 బ్రాండ్స్ ఉన్నాయి. ఈ 15 బ్రాండ్స్లో 3 బ్రాండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ మూడు బ్రాండ్స్లో మీరు ఖర్చు పెట్టినప్పుడు మీకు 1% క్యాష్ బ్యాక్ వస్తుంది యూపీఐ పైన. రియల్ లైఫ్లో గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు వీళ్ళు ఏవైతే ఈ 3 బ్రాండ్స్ అంటున్నారో అవి మనకు పనికొస్తాయనంటే నేను ఖచ్చితంగా పనికొస్తాయని చెప్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైనా అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేది ఖచ్చితంగా వాడుతున్నారు. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మీరు ఎక్కువగా ఏది యూజ్ చేస్తారో అది సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీరు కొన్న ప్రతి వస్తువు పైన 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ నుంచో లేకపోతే మీ జేబులో నుంచో పే చేస్తే 1% క్యాష్ బ్యాక్ కూడా రావట్లేదు కదా. ఇట్లా 1% అయితే 1% సేవ్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది జియోమార్ట్ యూజ్ చేస్తున్నారు. జియోమార్ట్లో మన ఇంటికి సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతున్నాయి, గ్రాసరీస్ కానీ వెజిటబుల్ ఇట్లాంటివి దొరుకుతున్నాయి కదా. సో జియోమార్ట్ వాడిన వాళ్ళకి కూడా 1% క్యాష్ బ్యాక్. స్విగ్గీ, జొమాటో కూడా చాలా మంది వాడుతున్నారు, అందులో కూడా 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓలా, ఊబర్ సిటీలో ఉన్న వాళ్ళు వాడుతున్నారు. ఎవరైనా సిటీలో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే సో మీకు ఓలా, ఊబర్ ఖర్చుల పైన కూడా ఒక 1% అనేది సేవ్ అవుతుంది. అయితే ఇప్పటిదాకా నేను చెప్పిన అకౌంట్ అనేది స్టార్ అకౌంట్. యాక్చువల్గా ఇందులో 3 రకాల అకౌంట్స్ ఉన్నాయి. సో స్టార్ అకౌంట్ నేను ప్రిఫర్ చేస్తా ఎందుకనంటే ఇందులో మీరు డబ్బులు మంత్లీ మెయింటైన్ చేయకపోయినా పర్లేదు, మీకు ఎలాంటి ఛార్జెస్ ఉండవు. కాకపోతే ఇంకా 2 అకౌంట్స్ గురించి కూడా చెప్తున్నా వినండి, జస్ట్ షార్ట్కట్లో చెప్పేస్తా. సూపర్ స్టార్ అనే అకౌంట్ కూడా ఉంటుంది. సూపర్ స్టార్ అకౌంట్ కనుక మీరు తీసుకున్నారంటే మీకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది యూపీఐ పైన. ఇప్పటిదాకా 1% అని చెప్పిన కదా, ఈ సూపర్ స్టార్ అకౌంట్ 2% ఇస్తుంది. ఏది సెలెక్ట్ చేసుకున్న 3 బ్రాండ్స్ పైన. కాకపోతే ఈ సూపర్ స్టార్ అకౌంట్లో మీరు మంత్లీ 25,000 రూపాయలు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు 25,000 డిపాజిట్ చేయాలి, మంత్లీ కూడా 25,000 మెయింటైన్ చేయాలి. సో అది చాలా ఇబ్బంది ఉంటుంది అందరికీ. తర్వాత మెగాస్టార్ అకౌంట్ కూడా ఉంది. మెగాస్టార్ అకౌంట్లో యూపీఐ ట్రాన్సాక్షన్ పైన 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. కాకపోతే ఇందులో మంత్లీ మీరు 50,000 అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ అకౌంట్ ద్వారా మీకు డెబిట్ కార్డ్ వస్తుంది కదా, ఆ డెబిట్ కార్డ్ పైన కూడా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పిన వీడియో స్టార్టింగ్లో. ఆ క్యాష్ బ్యాక్ గురించి చూసుకున్నట్లయితే మీకు ఏదైతే ఏటీఎం కార్డు ఉందో ఆ ఏటీఎం కార్డుని వాడి మీరు ఎక్కడైనా షాపింగ్ చేసిన దగ్గర కానీ లేకపోతే రెస్టారెంట్లో కానీ ఎక్కడ స్వైప్ చేసినా కానీ మీకు 0.25% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇన్ కేసు మీకు మెగాస్టార్ అకౌంట్ కనుక తీసుకున్నట్లయితే మీరు మంత్లీ 50,000 డిపాజిట్ మెయింటైన్ చేస్తా అనుకున్న వాళ్ళు అయితే మీకు 0.5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో మాక్సిమం అందరూ స్టార్ అకౌంటే తీసుకుంటారు. కాకపోతే నేను మీకు మెగాస్టార్ గురించి, సూపర్ స్టార్ గురించి కూడా నేను మీకు డీటెయిల్స్ అయితే చెప్తున్నా, వాటిని దాచిపెట్టడం ఎందుకని చెప్పేసి. తర్వాత మీరు ఏదైతే క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ చేస్తారో, ఇప్పుడు క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళు మంత్లీ బిల్ పేమెంట్స్ కడతారు కదా జనరేట్ అయినాక, ఆ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ కానీ, కారు ఉంటే ఫాస్టాగ్ కానీ, లేకపోతే డిటిహెచ్, ఏదైనా మీకు లోన్ ఉంటే లోన్ రీపేమెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, మొబైల్ పోస్ట్ పెయిడ్ బిల్లు, మ్యూచువల్ ఫండ్లో బిల్లు, ఇట్లాంటి ఏ బిల్స్ పే చేసినా కానీ మీరు ఈ అకౌంట్ ద్వారా యూజ్ చేసిరనుకోండి, మీకు స్టార్ అకౌంట్ ఉన్న, సూపర్ స్టార్ అకౌంట్ ఉన్న మీకు 25 జెమ్స్ అనేది వస్తుంది. సో మెగాస్టార్ అకౌంట్ కనుకుంటే 50 జెమ్స్ వస్తుంది. కాకపోతే ఒక కండిషన్ ఏంటి అని అంటే మీరు పే చేసే బిల్ అనేది మినిమం 500 అయితే ఉండాలి. 500 పైన ఉంటేనే మీకు 25 జెమ్స్ అయితే వస్తుంది. 25 జెమ్స్ అంటే మీకు 25 రూపీస్ తోటి అయితే ఈక్వల్. తర్వాత ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్ అంటే మీ వెహికల్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ తీసుకుంటారు కదా, ఆ ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ పైన మీరు యూపీఐ వాడినా కానీ, అంటే ఈ యాప్ నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినా లేకపోతే డెబిట్ కార్డ్ స్వైప్ చేసినా కానీ మీకు స్టార్ అకౌంట్లో అయితే ఎలాంటి క్యాష్ బ్యాక్ రావట్లేదు. సూపర్ స్టార్ అకౌంట్ కనుక తీసుకున్నట్లయితే 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. మంత్లీ 500 జెమ్స్ వరకు అయితే తీసుకోవచ్చు. కాకపోతే సూపర్ స్టార్ అకౌంట్ అనేది 25,000 మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అది మీ చాయిస్. ఇక మెగాస్టార్ అకౌంట్ కనుక తీసుకుంటే ఫ్యూయల్ స్పెండ్స్ పైన 3% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. మంత్లీ 500 జెమ్స్ అయితే వస్తాయి మాక్సిమం, అంటే 500 రూపీస్తో ఈక్వల్. సో ఫ్యూయల్ ఒక స్టార్ అకౌంట్ మాత్రం ఎలాంటి బెనిఫిట్ ఇవ్వట్లేదు. తర్వాత ఒక సూపర్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇది మాక్సిమం మీకు ఏ బ్యాంక్ అకౌంట్స్ లో దొరకదు ఎక్కువగా. సో ఈ ఇండి ద్వారా మీకు ఒక డెబిట్ కార్డ్ వస్తుంది కదా, ఏటీఎం కార్డు, ఆ ఏటీఎం కార్డ్ని మీరు ఇండస్ఇండ్ బ్యాంక్ ఏటీఎంస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏటీఎంస్ లో క్యాష్ కనుక విత్డ్రా చేసుకుంటే మీరు మంత్లీ ఎన్నిసార్లు చేసుకున్నా కానీ మీకు ఎలాంటి ఛార్జ్ పడదు. వేరే బ్యాంక్స్ ఏంటంటే మంత్లీ ఒక 5 ఛాన్సులు ఇస్తాయి, 3 కానీ 5 కానీ, వాటి తర్వాత ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి 21 రూపాయి 25 రూపాయలు అట్లా కట్ అవుతాయి. కాకపోతే ఈ కార్డు ద్వారా మీరు ఇండస్ఇండ్ ఏటీఎంస్లో ఎన్నిసార్లు అన్నా మనీ తీసుకోర్రి, మీకు ఎట్లాంటి ఛార్జ్ అనేది పడదు. అన్లిమిటెడ్ టైమ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ బెనిఫిట్. సో ఇవి కంప్లీట్ మేజర్ బెనిఫిట్స్. ఇప్పటిదాకా నేను చెప్పిన బెనిఫిట్స్ లో మీకు క్యాష్ బ్యాక్ గురించి జెమ్స్ పాయింట్స్ అని చెప్పిన కదా, అవి ఎట్లా రిడీమ్ చేసుకోవాలని మీకు డౌట్ వస్తుంది. ఆ పాయింట్స్ అనేది మీరు యాప్ లో రిడీమ్ చేసుకోవచ్చు. మంత్లీ 2,500 పాయింట్స్ మీరు రిడీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అయితే చెప్తా. ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను వీడియో డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో లింక్ ఇచ్చిన, జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయర్రి, మీరు ఇండి యాప్ కి అయితే వచ్చేస్తారు. యాప్ ని ఇన్స్టాల్ చేసుకోరు. యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ని ఓపెన్ చేయండి. ఈ రకంగా మీకు హోమ్ పేజ్ అయితే వస్తుంది. హోమ్ పేజ్ వచ్చిన తర్వాత కింద స్టార్ట్ నౌ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అగ్రీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్, రెగ్యులర్ గా వాడే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మీరు మిగతా ఏవి కూడా క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ బాక్సెస్ లో ఎంటర్ చేసేసి కింద మరొకసారి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు మీరు ఎంపిన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎంపిన్ అంటే ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పేకి మనం ఎవరికైనా డబ్బులు పంపేటప్పుడు ఎంపిన్ పెట్టుకుంటున్నాం కదా, అట్లా ఒక ఎంపిన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు గుర్తుండే ఒక 4 లెటర్స్ ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత
నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు ఎంటర్ చేసిన ఎంపిన్ని మరొకసారి ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్కి ఫేస్ ఐడి ఉంటే ఫేస్ ఐడి, లేకపోతే ఫింగర్ ప్రింట్ ఉంటే ఫింగర్ ప్రింట్, అదేదైనా సెట్ చేసుకోమని అడుగుతుంది. ఇప్పుడు సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకోవాలంటే ఎనేబుల్ పైన క్లిక్ చేయండి. తర్వాత సెట్ చేసుకుంటా అంటే డూ ఇట్ లేటర్ పైన క్లిక్ చేయండి. అది మీ చాయిస్. ఇక తర్వాత ఈ విధంగా మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ అని ఉందా, ఫస్ట్ ఆప్షన్ సేవింగ్స్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ లెట్స్ గెట్ స్టార్టెడ్ అని ఉందా, కింద లెట్స్ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. పాన్ నెంబర్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మరొకసారి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసేసి కింద నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత మీ ఆధార్ కార్డు ప్రకారం ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ పేరు కానీ, కింద మీ అడ్రస్ కూడా వచ్చేస్తుంది. అదంతా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ఇన్ కేసు ఇక్కడ వచ్చిన అడ్రస్లో మీరు ఇప్పుడు ఉండలేరు, వేరే అడ్రస్లో ఉంటున్నారు అనుకోండి, యాడ్ న్యూ అడ్రస్ పైన క్లిక్ చేసి కొత్త అడ్రస్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇదంతా చూసేసుకొని తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడా సింగిల్ ఏదైతే సెలెక్ట్ చేసుకొని కింద ఐ కన్ఫర్మ్ బాక్స్ టిక్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత మీ ఆక్యుపేషన్, మీరు ఏం వర్క్ చేస్తారు, మీరు హౌస్ వైఫా, లేకపోతే రిటైర్డా, సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, స్టూడెంటా, అదర్సా, మీరు ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీకు కన్వీనియంట్గా ఉన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత యాన్యువల్ ఇన్కమ్, మీ సంవత్సరం సంపాదన ఎంత ఉంటుందో అంత సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేయండి. తర్వాత నామినీ అనేది సెట్ చేసుకోమంటుంది. సో మీరు ఎవరినైతే నామినీగా పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు, వాళ్ళు మీకు ఏమవుతారు, మీ నామినీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అవి ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక అకౌంట్ నెంబర్ అనేది అలౌట్ అవుతుంది అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా చూపిస్తుంది. ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు కింద ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ ఫండ్స్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బై డిఫాల్ట్ మీకు ఇక్కడ 50,000 ఎంటర్ చేసి వస్తుంది. 50,000 ఎంటర్ చేయగానే మీరు ఇక్కడ వర్రీ అవ్వకండి. జస్ట్ ఈ 50,000 తీసేసి ఇక్కడ ఒక 500 అయితే ఎంటర్ చేయండి. 500 రూపీస్ అయితే కంపల్సరీగా డిపాజిట్ చేయాలి అకౌంట్ యాక్టివేషన్ కోసం. సో 500 రూపీస్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత అవసరం ఉంటే అకౌంట్ యాక్టివేషన్ అయిపోయిన తర్వాత మీరు దాన్ని విత్డ్రా చేసేసుకోండి. ఏటీఎం కార్డు నుంచి అయినా, ఫోన్పే నుంచి అయినా ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక 500 రూపాయలు అనేది ఇక్కడ ఎంటర్ చేసి యాడ్ ఫండ్స్ పైన క్లిక్ చేయండి. యాడ్ ఫండ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎట్లా డిపాజిట్ చేస్తారంటే మీకు ఆల్రెడీ ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఫోన్పేకి లింక్ అయి ఉంది కదా, అంటే ఫోన్పేలో యూజ్ చేస్తున్నారు కదా. సో ఆ ఫోన్పేని సెలెక్ట్ చేసుకొని, లేకపోతే యూపీఐ ఐడి అడుగుతుంది, యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేసేస్తే మీ ఫోన్పేకి నోటిఫికేషన్ వస్తుంది పైనుంచి 500 రూపాయలు పే చేయమని చెప్పేసి, ఇండస్ఇండ్ బ్యాంక్ అని చెప్పేసి. సో అక్కడ పే చేశారంటే ఆటోమేటిక్గా అక్కడ పే అయిపోతుంది ఫోన్పేలో. మీరు ఈ పేజ్కి వచ్చేసారంటే, అకౌంట్ ఓపెనింగ్ పేజ్కి వచ్చేసారంటే ఇక్కడ 500 రూపీస్ అనేది యాడ్ అయిపోయి ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూసిరా, కంగ్రాచులేషన్స్ అని ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ కూడా మీ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ చూపిస్తుంది. ఇక్కడతో ప్రాసెస్ అయిపోలేదు, చాలా మంది ఇక్కడతో బ్యాక్ వెళ్ళిపోతున్నారు. మీరు ఇక్కడతో ఆపేసారు అనుకోండి, మీ అకౌంట్ అనేది రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. ఎక్కువ డిపాజిట్స్ కావు, ఎక్కువ విత్డ్రాల్స్ కాదు, సరిగా అసలు అకౌంట్ యూజే కాదు. సో తర్వాత మళ్ళీ వీడియో కిందకి వచ్చి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, కరెక్ట్గా వినండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియో కేవైసీ అని ఉందా, కింద చూసిరా కంప్లీట్ ఫుల్ కేవైసీ అని చెప్పేసి, ఆ స్టార్ట్ వీడియో కేవైసీ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు వీడియో కేవైసీ ప్రాసెస్కి అయితే వస్తారు. ఇక్కడ మీరు స్టార్ట్ వీడియో కేవైసీ పైన క్లిక్ చేయండి మరొకసారి. ఇప్పుడు మీ దగ్గర ఏముండాల్సి ఉంటుంది అంటే ఒక ఒరిజినల్ పాన్ కార్డు ఉండాలి అండ్ ఒక వైట్ పేపర్, ఒక పెన్ అయితే తీసుకోండి సిగ్నేచర్ పెట్టడానికి లైవ్లో. అండ్ పాన్ కార్డ్ అనేది వాళ్ళకి లైవ్లో చూపించాల్సి ఉంటుంది. అండ్ బ్రైట్గా కొంచెం లైటింగ్ ఉన్న ఏరియాలో ఉండండి, చీకట్లో ఉండకండి, ఎందుకంటే వాళ్ళు మీ సెల్ఫీ తీసుకుంటారు కాబట్టి. సో బ్రైట్గా ఉన్న ఏరియాలో ఉండి మీరు ఎస్ ఐఎమ్ రెడీ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ ఏజెంట్ అయితే మీకు కనెక్ట్ అవుతాడు. ఎవరైనా క్యూలో ఉంటే ఒక 1 to 2 minutes పట్టచ్చు, లేకపోతే వెంటనే కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయిన తర్వాత మీ పేరు, ఇట్లాంటి డేట్ ఆఫ్ బర్త్, ఇట్లాంటి కొన్ని డీటెయిల్స్ అడుగుతాడు. అవి వెరిఫై చేసుకుంటాడు. మీ సెల్ఫీ అనేది తీసుకొని ఒరిజినల్ పాన్ కార్డ్ చూసుకొని పేపర్ పైన సిగ్నేచర్ అనేది తీసుకుంటాడు. ఆ సిగ్నేచర్ ఫ్యూచర్లో మీరు చెక్ కనుక తీసుకుంటే చెక్స్ పైన ఆ సిగ్నేచర్ పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది ఎవరికైనా ఇస్తే. సో అట్లా ప్రాసెస్ అంతా చేసేసుకొని వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. అండ్ వీడియో కేవైసీ అయిపోయిన తర్వాత మీరు యాప్లోకి వచ్చారనుకోండి, మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ అకౌంట్ నంబర్ చూపిస్తుంది అండ్ అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ కూడా చూపిస్తుంది. ఇన్ కేసు ఇంతకుముందు మీరు 500 యాడ్ చేశారు కదా, ఆ 500 అనేది ఇక్కడ చూపించకుండా వర్రీ అవ్వకండి. 24 to 48 hours టైం తీసుకొని ఆ లోపు మీకు ఆ 500 అనేది యాడ్ అయిపోతుంది. తర్వాత మీకు ఇందులో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయంటే ఫోన్పే లాగానే స్కాన్ అండ్ పే చేయొచ్చు అండ్ యూపీఐ ద్వారా మనీ పంపించవచ్చు, లేకపోతే బిల్ పేమెంట్స్, రీఛార్జెస్, బ్యాంక్ టు బ్యాంక్ మనీ ట్రాన్స్ఫర్, ఇట్లాంటివి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో నేను స్టార్టింగ్లో చెప్పిన చూసిరా 5 లక్షల వరకు లోన్ లిమిట్ వస్తుందని చెప్పేసి. సో మీరు ఫోన్పే, గూగుల్ పే ఇట్లాంటివి మీడియేటర్ యాప్స్ యూజ్ చేయకుండా ఎవరికైనా డబ్బులు పే చేసేది ఉంటే ఇట్లాంటి యాప్ యూజ్ చేసి ఇందులో నుంచి స్కాన్ అండ్ పే యూజ్ చేసి మీ ఖర్చులకు ట్రాన్సాక్షన్స్ అనేది ఎక్కువగా చేసుకున్నారనుకోండి, మీకు ఆ క్రెడిట్ లిమిట్ అనేది, లోన్ లిమిట్ అనేది తొందరగా వస్తుంది. అది ఎక్కడ చూసుకోవచ్చు అంటే ఇక్కడ కింద క్రెడిట్ లైన్ అనే ఆప్షన్ ఉంది చూసిరా, దీనిపైన క్లిక్ చేశారంటే మీకు దానికి సంబంధించిన ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో ఈ విధంగా ఇండస్ఇండ్ ఎన్డీ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉన్నా కానీ నేను డిస్క్రిప్షన్లో
ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను మన ఛానల్ది. సో ఆ ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం అయితే ఉంటుందో ఆ ప్రాబ్లంకి సంబంధించిన స్క్రీన్ షాట్ అయినా సరే, మీ ప్రాబ్లం అయినా సరే నాకు మెసేజ్ పెట్టండి. కంపల్సరీగా మీకు రిప్లై అయితే వస్తుంది. ఈ అకౌంట్ ఓపెన్ చేసుకునే లింక్ అయితే డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసా. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.